నస్పూర్ ఏరియా, శ్రీరాంపూర్లోని 7వ వార్డు అరుణక్క నగర్, 9వ వార్డు వాటర్ ట్యాంక్ ఏరియా, బస్టాండ్ ఏరియాలో నస్పూర్ మండల ఇన్ఛార్జ్ నూకల రమేష్, పట్టణ అధ్యక్షుడు బండారి సుధాకర్, మాజీ చైర్మన్ సుర్మిళ్ల వేణు, వార్డు ఇన్ఛార్జ్ అట్కపురం సతీష్ల ఆధ్వర్యంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ పాదయాత్ర నిర్వహించారు. కాలనీల్లో పాదయాత్రలు, ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ ధర్ని మధుకర్, నాయకులు సంపత్ రెడ్డి, ధర్ని మధు, పుట్ట యశోద, వేల్పుల రవీందర్, పూదరి కుమార్, చిలుక మల్లేష్, యూత్ నియోజకవర్గం అధ్యక్షుడు నరెగ నరేష్, 7వ వార్డు అధ్యక్షుడు భీమిని రాజేష్, లలిత, నాయకులు కొండి రజనీకాంత్, మూట శేఖర్, తుంగపిండి ప్రశాంత్, ప్రదీప్, ఆకుల జీవన్ తదితరులు పాల్గొన్నారు. జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఈ వార్డు కాంగ్రెస్ పార్టీ నాయకులకు, అదేవిధంగా నస్పూర్ మున్సిపాలిటీ నాయకులందరికీ, ఇక్కడికి వచ్చినటువంటి అక్క ఇళ్లకు, అన్నదమ్ములకు అందరికీ నా యొక్క నమస్కారాలు. ఈరోజు జై భీమ్, జై బాబు, జై సంవిధాన్ కార్యక్రమం ఎందుకు చేపట్టడం జరుగుతుందంటే, ఇలా భారత రాజ్యాంగం రచించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి నిండు పార్లమెంట్ లో అవమానం జరిగింది. ఆ అవమానాన్ని ప్రజలకు తెలియజేసేందుకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎంత గొప్ప వ్యక్తో తెలియజేసేందుకు ఈరోజు మేము వాడవాడన పల్లె తిరుగుతూ అంబేద్కర్ గారి గొప్పతనాన్ని తెలియజేస్తూ, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యకలాపాల గురించి తెలియజేస్తూ మేము ప్రజలలో తిరుగుతున్నాము. ఈరోజు చూసుకున్నట్లయితే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అనే వ్యక్తి ఇలా కేంద్ర హోంశాఖ మంత్రి, ఆయన అంబేద్కర్ గారిని అంబేద్కర్ అని పదే వాడుతున్నారు ఆ పదాన్ని. ఈ పేరు వాడే బదులు దేవుణ్ణి పూజిస్తే స్వర్గానికి వెళ్తారు, ఇంత పుణ్యం వస్తుంది అన్నాడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి నువ్వు అంత మాట్లాడతావా? మిస్టర్ అమిత్ షా, నువ్వు ఎంపీ అయినావంటే, నువ్వు కేంద్ర మంత్రి అయినావంటే దానికి కారణం అంబేద్కర్ గారి గురించి ఇష్టం ఉన్న చోటు మాట్లాడితే అమిత్ షా నీ నాలుక పోయడం జరుగుతుంది. అమ్మా, మనకు ఈరోజు అంబేద్కర్ అనే వ్యక్తి రాజ్యాంగం రాయకపోతే మనం ఇక్కడ నిలబడి ఇంత స్వేచ్ఛగా మాట్లాడే హక్కు మనకు లేదు. ఈ రోడ్డు పక్కన మీటింగ్ కానీ, సమావేశం కానీ, ర్యాలీ కానీ నిర్వహించే హక్కు కూడా లేదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు రాజ్యాంగంలో అనేక హక్కులను కల్పించడం వల్ల ఈ రోజు మనం ఇంత స్వేచ్ఛగా తిరగలుగుతున్నాము. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగాన్ని రచించడం వల్ల మనకు ప్రజాస్వామ్యం ప్రజల కొరకు ప్రజలే అని మనము తిరుగుతున్నాము. ఇంకో ముఖ్య విషయం, ఇలా రాజ్యాంగం అంటే భారతదేశంలో హిందువులు భగవద్గీతని ఏ విధంగా ఆదరిస్తారో, బైబుల్ని క్రిస్టియన్స్ ఏ విధంగా పూజిస్తారో, ఖురాన్ని ముస్లింలు ఏ విధంగా పూజిస్తారో, మన దేశంలో రాజ్యాంగాన్ని భారతదేశంలో ప్రతి ఒక్క పౌరులు గౌరవిస్తారు. ఈ రాజ్యాంగాన్ని ఇష్టం వచ్చిన ఇంట్లో మాట్లాడితే మేము ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోము. ఇలా భారత రాజ్యాంగం లేకపోతే మనకు ఈ పోలీస్ వ్యవస్థ ఉన్నది, ఏ వ్యవస్థ ఉన్నది? భారత రాజ్యాంగం అనేది సమాన హక్కుల కోసం అందరికీ సమానత్వం కోసం భారత రాజ్యాంగం ఎన్నో కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. ఇలా మన తెలంగాణ రాష్ట్రం మనకు ఏర్పడాలంటే కారణం, కంపల్సరీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలంటే కారణం భారత రాజ్యాంగంలో ఉన్న సవరణ ద్వారా మన తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పరచుకోవడం జరిగింది. ఈ విధంగా భారత రాజ్యాంగాన్ని ఇంకోసారి ఎవరైనా కించపరిచినట్లయితే మేము ఊకోమని తెలియజేస్తున్నాము. అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారి ఆదేశారం ఈరోజు మన డిసిసి అధ్యక్షురాలు సురేఖమ్మ గారు మరియు మన శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగరరావు గారి అధ్యక్షతన మంచిర్యాల కార్పొరేషన్లో గల 9వ వార్డు మరియు 7వ వార్డులో జై భీమ్, జై బాబు, జై సంవిధాన్ అనే నినాదంతో ఈరోజు ర్యాలీ నిర్వహించుకొని ఏదైతే బీజేపీ నాయకులు ఏదైతే మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మీద మరియు రాజ్యాంగం పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిరో, మరియు మన గాంధీ గారి
గొప్పతనాన్ని మరియు అంబేద్కర్ గారి గొప్పతనాన్ని మరి రాజ్యాంగం యొక్క విలువలని ఈరోజు ప్రజల వద్దకు తీసుకెళ్లే దశలో ఈరోజు మనం కార్యక్రమం చేస్తున్నాం. ఈ కార్యక్రమమే కాదు, మా నాయకులు ఏ కార్యక్రమం ఇచ్చినా కూడా అందులో పాల్గొని దాన్ని విజయవంతం చేస్తామని ఈరోజు ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి పిసిసి సభ్యులు మరియు మన నస్పూర్ ఇన్ఛార్జ్ నూకల రమేష్ అన్న గారికి, అలాగే ఈ యొక్క కార్యక్రమానికి ఇన్ఛార్జిగా వహిస్తున్నటువంటి అంకల్ సినాన్న గారికి మరియు మన కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ మరియు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చిన 9వ వార్డు మరియు 7వ వార్డు ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ముస్లింలకు నిధులను విడుదల చేయడానికి కృషి చేసిన చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామికి ముస్లిం సంఘాలు కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో ముస్లిం సోదరులు మాట్లాడుతూ పండుగ సందర్భంగా పట్టణంలో ఉన్నటువంటి 5 మసీదులకు నిధులు మంజూరు కావాల్సి ఉండగా కేవలం 2 మసీదులకు మాత్రమే నిధులు మంజూరు అయ్యాయని, మిగతా మసీదులకు నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేయడం జరిగిందని పేర్కొన్నారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే వివేక్ మిగతా మసీదులకు నిధులు మంజూరు చేయించడం సంతోషదాయకమన్నారు. అలాగే మసీదుల అభివృద్ధికి ఎమ్మెల్యే చొరవ చూపాలని కోరారు. ఈ సమావేశంలో యాకూబ్ అలీ, డాక్టర్ సలీం, మొరాజ్, మహమ్మదియా, జామా మసీదుల సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నియమ నిగ్రహతోటి 4 రోజులు గడపడం జరిగింది. ఈ సందర్భంగా రంజాన్ మాసంలో ఉపవాసం ఉన్నటువంటి వారికి ఇఫ్తార్ విందు కోసం ప్రభుత్వం కాన్స్టిట్యున్సీకి 3 లక్షల రూపాయల చొప్పున మంజూరు చేయడం జరిగింది. అందులో మన చెన్నూరు కాన్స్టిట్యున్సీ నుంచి కూడా 3 లక్షలు వస్తే అన్ని మసీదులకు, కొన్ని మసీదులకు అందలేదు. మన రామకృష్ణాపూర్లో 5 మసీదులు ఉన్నవి. అందులో బిలాల్ మస్జిద్కు 15,000, తవక్కల్ మస్జిద్కు 50,000 ఇఫ్తార్ బిందు కోసం కలెక్టర్ గారు ఇవ్వడం జరిగింది. అయితే మిగతా 3 మసీదులు కూడా రామకృష్ణాపూర్ డివిజన్ ఏర్పడినప్పుడు ఏర్పాటు చేసుకున్నటువంటివి జామే మస్జిద్, మేరాజ్ మస్జిద్, మొహమ్మదియా మస్జిద్ 3 మస్జిద్లకు ఇఫ్తార్ డబ్బులు అందలేదని చెప్పి వాళ్ళకి ఎప్పుడైతే 26వ తేదీ నాడు వచ్చినాయి, నేను 28వ తేదీ రోజున ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గారికి ఫోన్ చేసి, సార్ మన ఎన్ని వచ్చి డబ్బులు వచ్చినా మస్జిదులందరికీ కూడా ముస్లింలు కదా, అందరికీ కూడా సమానంగా ఇవ్వాలి కదా, ఇవ్వండి సార్, ఇది అన్యాయం అని చెప్పి నేను ఫోన్ చేయగానే ఎమ్మటే స్పందించి, వారు ఢిల్లీలో ఉన్నాను, నేను ఫోన్లో మాట్లాడి, మీరు ఎవరికి రాలేదో కొంచెం మాకు వచ్చిన తర్వాత ఇవ్వండి, నేను రేపు వస్తున్నాను, రంజాన్ రోజు మీకు అక్కడికి వస్తాను, నాకు ఇవ్వాలని చెప్పడం జరిగింది. నేను ఒక మెమరాండం తయారు చేసి మస్జిద్ల పేర్లు రాని ఉన్నాయో వాటి పేర్లు వాటితో సహాయంగా నేను ఈ లెటర్ ఇవ్వడం జరిగింది. ఎమ్మటే ఆ పిఏ రమణ గారికి చెప్పి ఈ మస్జిద్ కూడా 3 కూడా డబ్బులు ఇవ్వని చెప్పి చెక్కుల ద్వారా నిన్న రామకృష్ణాపూర్లోని 3 మస్జిద్లకు 15,000, 10,000 చొప్పున డబ్బులు చెక్ ద్వారా పంపించడం జరిగింది. వారికి ఎమ్మెల్యే గారికి మా 3 మస్జిద్ల తరఫు నుంచి కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఎటువంటి నిధులు వచ్చినా రామకృష్ణాపూర్ పట్ల కానీ కాన్స్టిట్యూన్సీలు అన్ని మధ్యలో అందే విధంగా చూడాలని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నస్పూర్ శ్రీరాంపూర్ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నిక శుక్రవారం ప్రెస్ క్లబ్లో జరిగింది. ప్రెస్ క్లబ్ గౌరవ కార్యదర్శి సిహెచ్ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఎన్నికలు జరిగాయి. నస్పూర్ శ్రీరాంపూర్ ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షుడిగా భాస్కర్ల రాజేశం, నమస్తే తెలంగాణ అధ్యక్షుడిగా భూపతి రవి, సాక్షి,
ప్రధాన కార్యదర్శిగా కొండ శ్రీనివాస్, ఆంధ్రప్రభ, ఉపాధ్యక్షులుగా మైదాం రామకృష్ణ, మన తెలంగాణ, సీపతి రాములు, వెలుగు, సంయుక్త కార్యదర్శిగా వేల్పుల మల్లేశం, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా ఖ్యాతం రాజేష్, నేటి వార్త, ఫైనాన్స్ మేనేజర్గా నారాయణరెడ్డి, ఆంధ్రజ్యోతి, కార్యవర్గ సభ్యుడిగా తలారి సమ్మయ్య, నవ తెలంగాణ, ప్రెస్ క్లబ్ క్రమశిక్షణ సంఘం కన్వీనర్గా కోడం రవికుమార్లు ఎన్నికయ్యారు. శ్రీరాంపూర్ కాలనీ భక్తాంజనేయ ఆలయంలో శుక్రవారం శ్రీరామనవమి నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా మహిళలచే సామూహిక కుంకుమార్చన నిర్వహించారు. వేద పండితులు కొమ్మెర సత్యనారాయణ ఆధ్వర్యంలో ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే మహిళలచే సామూహిక కుంకుమార్చనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షుడు మల్లెత్తుల రాజేంద్రపాణి, అధ్యక్షుడు తోట సురేష్, ప్రధాన కార్యదర్శి మల్లెత్తుల శ్రీనివాస్, సభ్యులు సతీష్ తదితరులు పాల్గొన్నారు. విష్ణు కంటే రుద్ర సమస్తాః సంస్థయామి కలంగపినః కలశస్థ వర్ణయోగాభ్యో మధ్యేమ అంతర్గణమస్తుతాః పురుషౌరు సాగరాः సర్వే కలశస్థకే విష్ణు కంటే రుద్ర సమస్తాః మూలే కర్తని దానికి పూజ చేసుకుంటామంటే మనం గంగా యమున సరస్వతి నర్మదా సింధు కావేరి సమానమైన కలశం, అంత గొప్పనైన కలశం, దానికి పూజ చేసుకునే అర్థం తెలిస్తే దాంట్లో ఏం చేస్తున్నాం దాని యొక్క శక్తి ఎంత తెలుస్తుంది. ఏది నీళ్ళు కోసం పట్టుకున్నారా? జయ శ్రీరామ్, జై హనుమాన్, జై జై హనుమాన్. భక్తజన మహాశయులకు మరియు కాలనీ వాసులకు అందరికీ కూడా తెలియజేయనది ఏమనగా, మన శ్రీరాంపూర్ కాలనీలో గల ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో ప్రతి సంవత్సరం మళ్ళీ ఈ సంవత్సరం కూడా సీతారామ కళ్యాణ మహోత్సవం మహావైభవంగా జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు కుంకుమార్చన కార్యక్రమం జరుగుతుంది. కావున శ్రీమూర్తులందరూ ఈ కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొని ఆ స్వామివారి కృపకు పాత్రలు కాగలరని మనం చేస్తున్నాం. అదేవిధంగా మనకు 6వ తేదీ ఆదివారం రోజున కళ్యాణ మహోత్సవం ఉంటుంది. కాబట్టి ఆ సీతారామ కళ్యాణంలో తెల్లవారి కళ్యాణాంతర హోమం, అన్న సంతర్పణ మరియు పల్లకీ సేవ మొదలగు కార్యక్రమాలు ఉంటాయి. ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరని మనం చేస్తున్నాం. జయ శ్రీరామ్. మనకు కుంకుమార్చన కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా మన దేవాలయంలో మహావైభవపేతంగా జరుగుతుంది. ముఖ్యంగా కళ్యాణ ఘట్టంలో ముఖ్యంగా జరిగే ఈ యొక్క కుంకుమార్చన కార్యక్రమం మహోన్నతమైనది. ఇట్టి కార్యక్రమాన్ని మనకు అర్నక్క నగర్ వాస్తవ్యులు దుర్గం తిరుపతి దంపతులు సహకరించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడిపిస్తున్నారు. కాబట్టి వారికి, వారి కుటుంబానికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలని మనవి చేస్తున్నాం. అదేవిధంగా మన దేవాలయ కమిటీ కూడా సహకరించి వారికి కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలని కోరుతున్నాం. జై శ్రీరామ్.